నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులను ప్రక్రియగా సాధన ఆలోచిస్తున్నాం. ఎస్ఎస్సీ కార్యకర్తలను కూడా తమ సీట్లు ఆశీర్వాదంలో చక్కటి జాబ్ మేళ అదేవిధంగా మెగా కార్యక్రమాల్లో ఉదాహరణగా చేసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు అందరూ కూడా రెడీ అండి. సురేష్ బాబాయ్ సార్ నవీన్ గారు రైట్ సార్. సార్ అందరు సార్ కెమెరా చూడండి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క 51వ వర్ధంతి. ఈ ట్రైనింగ్ సందర్భంగా ఈరోజు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవటం, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యులు కాకపోయినా అనేక మంది అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సత్యమణి సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆ ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదించుతున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించే నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో. సార్ నవీన్ గారు రైట్ సార్. సార్ అందరు సార్ కెమెరా చూడండి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. కంపెనీల్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 10th నుంచి బీటెక్ వరకు ఎవరి విద్యార్థులకు సంబంధించి వారికి తగినట్టుగా అన్ని కంపెనీలు ఇక్కడ ఇప్పుడు జాబ్ మేళాలో అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఈ జాబ్ మేళాలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడ ఏదైనా ఇక్కడ విజయం సాధించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడుతూ దానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని జాబ్ మేళాలు ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరింతగా మనం అందరం కూడా మీ అందరికీ నిరుద్యోగ యువత అందరికీ కూడా మరీ చెప్తున్నది, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి, అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. రాబోయే కాలంలో ఇది మొదటి మెట్టు అనుకుని దాన్ని ఎలా సాధించాలన్న
నిరంతర దీక్షతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెగా జాబ్ మేళా గురించి we all are present here. Honorable MLA Pratipadu, Honorable Zilla President Azim Garu, Honorable Mayor. 34 companies were there, 34 companies, only 1500 jobs total are present. I wish all the best to all the people and make sure that evening Kala will be able to give you certificates also and job offer letters.